హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొమికో ట్రాజిక్. ఈరోజు చెప్పబోయే కథ పేరు రహస్యపు గది. ఒక చిన్న గ్రామంలో అను అనే అమ్మాయి తన అమ్మమ్మతో కలిసి ఉండేది. ఆ ఇంట్లో ఒక గది మాత్రం ఎప్పుడు తాళం వేసి ఉండేది. అలా అను ఇంకా వాళ్ళ అమ్మమ్మ నిద్రపోతారు ఆ రోజు రాత్రి. అలా సాగుతూ ఉండగా అనుకి అనుమానం కలుగుతుంది. దాంతో మరుసటి రోజు అమ్మమ్మని ఇలా అడుగుతుంది. ఆ గది ఎందుకు ఎప్పుడు తెరవరు అని అడుగుతుంది. దాంతో వాళ్ళ అమ్మమ్మ, అది నీకు అవసరం లేని విషయం అను, ఆ గది జోలి వెళ్ళకు అని అంటుంది. అనుకి దాంతో ఇంకా అనుమానం పెరిగింది. ఆ గదిలో ఏముండొచ్చు, ఎందుకు అమ్మమ్మ నన్ను వెళ్ళనివ్వట్లేదు అని ఆలోచనలో పడి ఆ రాత్రికి సరే ఇంకా పడుకుందామని వెళ్ళి పడుకుంటుంది. కానీ తనకి నిద్ర పట్టదు. టక్ 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 అనే శబ్దం, ఇంకా పిల్లి శబ్దం అని వస్తూ ఉంటుంది. దాంతో అను భయపడుతూ ఈ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది అని నెమ్మదిగా తలుపు దగ్గరికి వెళ్ళింది. దాంతో అక్కడ పిల్లి మ్యావ్ మ్యావ్ అని చిన్న శబ్దంలాగా వినిపించింది. అక్కడ పిల్లి ఉన్నట్టు అనుకునింది అను. దాంతో భయపడి వెళ్ళి వాళ్ళ అమ్మమ్మకి వెళ్ళి చెబుతుంది. వాళ్ళ అమ్మమ్మ అది నీ భ్రమే అని మాటని చెవదాటేస్తుంది. దాంతో అను ఎలా అయినా ఈరోజు మనం ఈ రహస్యం తెలుసుకోవాల్సిందే అని తన తమ్ముడు రవితో కలిసి ఆ గది దగ్గరకు వెళ్ళింది. రవి ఇలా అడుగుతాడు, అక్క లోపల నిజంగా దెయ్యం ఉంటుందేమో అని అంటాడు. దాంతో అను దెయ్యం ఉంటే పిల్లి ఎందుకు లోపలికి వెళ్ళాలని చూస్తుంది అని అను తలుపు కింద తొంగి చూస్తుంది. లోపల నుంచి చిన్ని పిల్లి పంచ బయటికి వచ్చింది. అను వెంటనే అమ్మమ్మను పిలిచింది. అమ్మమ్మ, ఇంకా మీ అనుమానాలన్నీ తీరగాలంటే నేను తలుపు తెరవాల్సిందే అని నిర్ణయించుకొని గది తాళాలు తెచ్చి తలుపుని మెల్లగా తీస్తుంది. దాంతో ఆ తలుపు తెరిచిన వెంటనే అందరూ ఆశ్చర్యపోయారు. ఆ గదిలో ఏమి ఉందంటే దెయ్యం కాదు, అక్కడ ఉండేది అను వాళ్ళ తాతయ్య పాత ఫోటోలు, పుస్తకాలు, ఒక చిన్న చెక్క పెట్ట, ఇంకా తాతగారి సీడీ, ఇంకా వాళ్ళ కూర్చునే కుర్చీ అవన్నీ ఉండేవి. అమ్మమ్మ ఇలా చెబుతుంది, ఈ గది నీ తాతయ్యది. ఆయన చనిపోయిన తర్వాత ఈ జ్ఞాపకాలను చూస్తే నాకు చాలా బాధగా ఉండేది. అందుకే తాళం వేసి ఉంచాను అని అంటుంది. ఆ గదిలో ఒక లేఖ కనిపిస్తుంది. ఆ లేఖలో ఏమి రాస్తుందంటే, నా మనవరాలు ఈ లేఖ చదివే రోజు ఆమెకు ఒక విషయం చెప్పాలి. జీవితంలో ఎంత పెద్ద రహస్యం కనిపించినా ముందుగా నిజం తెలుసుకోవాలి. భయంతో నిర్ణయం తీసుకోకూడదు. అను అమ్మమ్మను చూసి నవ్వింది. అంతలో పిల్లి మళ్ళీ మ్యావ్ మ్యావ్ అని గదిలో మూలకి వెళ్ళి పరిగెత్తుతుంది. అంతే గాయ్స్, ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.